హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో నాటుకోడి పుంజు పచ్చడి ఎలా పట్టాలో చూద్దాం రండి. చాలా స్పైసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా, ముక్క నోట్లో పెడితే ఎంత కమ్మగా ఉన్నదండి పచ్చడి స్పైసీగా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా పట్టారు మా మమ్మీ. ముందుగా నాటుకోడి మాంసము 2 కేజీలైతే మేము తీసుకున్నామండి. దాన్ని బాగా శుభ్రం చేయాలండి. 4 టైమ్స్ వాష్ చేసుకొని, ఒక బౌల్‌లోకి తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు 3 స్పూన్స్ వేసుకోవాలండి. 3 స్పూన్స్ వేసుకొని, పసుపు ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకొని, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇదంతా ప్రతి పీస్‌కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి మనము చికెన్ వేసుకోవాలండి కుక్కర్‌లో. తర్వాత మనకి చికెన్‌లోంచి వాటర్ బయటకొస్తుందండి. ఆ తర్వాత కొద్దిగా ఒక చెంబు వాటర్ తీసుకొని వేసేసుకోవాలండి. తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాలండి. ఒక 10 విజిల్స్ వచ్చే వరకు అలా ఉడకనివ్వాలండి. నాటుకోడి కాబట్టి 10 విజిల్స్ రావాలండి. అప్పుడే పీస్ బాగా ఉడుకుతుంది. ఈలోపు మనం మసాలా మన చికెన్ పిక్కల్లోకి కావాల్సిన కొన్ని మసాలా పౌడర్స్ చేసుకుందాం రండి. మసాలా పౌడర్స్ అవి ఏంటంటే మనం హాఫ్ కప్పు ధనియాలు తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్సీ పట్టాలండి. మేమైతే ఇక్కడ నిమ్మకాయలు ఒక 7 దాకా తీసుకున్నామండి. వీటిని రసం తీసుకోవాలి గింజలు లేకుండా. వీడియోలో చూపించిన మసాలాలన్నీ చికెన్ 2 కేజెస్ తీసుకున్నాం కదండీ! దానికి తగ్గట్టుగా మేము ఈ మసాలాలన్నీ తీసుకున్నామండి. వీటిని మిక్సీ పట్టామండి. మెత్తగా మెత్తని పౌడర్‌లాగా దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇవి మిక్సీ పట్టేలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు గనక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. మాకు ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి ఎంతో సపోర్ట్‌గా ఉంటుందండి. లైక్ చేయండి వీడియో గనక నచ్చితే. ట్రై చేసి ఎలా కుదిరిందో రెసిపీ చెప్పండి. వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కనీసం ఒక లైక్ అయినా కొట్టండి. మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. ఎంకరేజ్‌మెంట్ ఇస్తుంది మీ యొక్క లైక్. ఇదంతా బాగా మెత్తగా పౌడర్ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోండి. 10 విజిల్స్ తర్వాత మన చికెన్ అయితే చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఇది మనము ఒక జల్లెడలోకి తీసుకొని వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయేలాగా స్ట్రెయిన్ చేసుకోవాలండి. చికెన్ కొద్దిగా చల్లారిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి వేరుశనగ నూనె హాఫ్ లీటర్ వేసుకున్నామండి మేమైతే. ఇలాగా చికెన్‌ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత చికెన్ వేయండి. మన చికెన్ అయితే చాలా మంచి కలర్‌లో వేగిపోయింది కదండీ! ఇప్పుడు మనం ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలండి చికెన్‌ని. చికెన్ ఫ్రై చేసిన ఆయిల్‌లోనే మనము ఒక వెల్లుల్లిపాయ తీసుకొని, ఒక గెడ్డ మొత్తం ఇలాగా చితక్కొట్టి వేసుకోవాలండి వెల్లుల్లిపాయని. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ, ఇవన్నీ వేగాలండి. ఇవన్నీ లైట్‌గా వేగిన తర్వాత మనము 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి గరిటెతో తిప్పాలండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక లైట్‌గా అడుగంటుతున్నట్టుగా అనిపిస్తుందండి.
అప్పుడు మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. గరిటెతో తిప్పుతూనే ఉండాలి. లేకపోతే అడుగంటినట్టు అయిపోతుందండి మొత్తమంతా. గరిటెతో ఇలా తిప్పుతూనే ఉండాలండి. అప్పుడైతే అడుగంటకుండా ఉంటుంది. మనకి ఇలాగ లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత, మనము మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి వేసేసుకోవాలండి. ఇది కూడా వేగనివ్వాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. చిన్నగా మిక్స్ చేయాలండి. గరిటెతో తిప్పాలి చిన్నగా. ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలకి మనం మసాలా పట్టుకున్నాం కదండీ పౌడరు, అది కూడా వేసేసుకోవాలండి. ఇది కూడా వేసి లైట్‌గా ఇలా చిన్నగా తిప్పుతూ ఉండాలండి గరిటెతో. ఒక 5 మినిట్స్ తర్వాత మనము పసుపు కూడా వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూను. వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మేము 2 కేజీస్ చికెన్ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా కారం తీసుకున్నామండి. పచ్చడి కారం అయితే తీసుకున్నారండి మా మమ్మీ. మాకు స్పైస్ ఎక్కువగా తింటాం కాబట్టి మేము మా స్పైస్‌కి తగ్గట్టుగా వేశారండి మా మమ్మీ. ఇదంతా వేసి కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇంతేసుకున్నామండి. తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా వేసుకొని కలుపుకోవాలండి. చికెన్ ఉడకబెట్టే ముందు సాల్ట్ వేసాం కదండీ! అందుకని మేము 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నామండి. సాల్ట్ వేసిన 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కారం వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉంచితే బ్లాక్ కలర్‌లోకొచ్చేస్తుంది. మా మమ్మీ 1 మినిట్ ఉంచి ఆపేసారండి. తర్వాత మనం వేగించుకున్న చికెన్ వేసేసుకున్నామండి. చికెన్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి. బాగా తిప్పకూడదండి మిక్స్ చేసుకుంటాం అంటే. చిన్నగా మిక్స్ చేసుకోవాలి. చివర్లు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారనివ్వాలండి. బాగా చల్లారాలి. మేమైతే 7 నిమ్మకాయలు తీసుకున్నాం కదండీ! వాటిని గింజలు లేకుండా ఇలా నిమ్మరసం తీసి పెట్టుకోవాలండి. తర్వాత మనము తర్వాత మన చికెన్ పీకల్లో వేసేసుకోవాలండి ఈ నిమ్మరసంని. వేసుకున్న తర్వాత ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇది స్టోర్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని. ప్లాస్టిక్ జార్‌లోకో లేకపోతే గ్లాస్ జార్‌లోకో తీసుకొని స్టోర్ చేసుకోవాలండి. మేమైతే ప్లాస్టిక్ బాక్స్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాము. మాకైతే మళ్ళీ పచ్చడిలోకి హాఫ్ లీటరు ఆయిల్ వేడి చేసి మా మమ్మీ కలిపారండి. ఇది థర్డ్ డే అండి. మాకన్నీ సరిపోయినియండి. సాల్టు, స్పైస్ గట్రా సరిపోయినియండి. వేడి వేడి అన్నంలో వేసుకొని పచ్చడి కలుపుకొని తింటుంటే చాలా కమ్మగా ఉన్నదండి. గ్రేవీ అయితే మాత్రం. పీస్ అయితే
క్రిస్పీగా, జ్యూసీగా చాలా బాగున్నదండి తింటుంటే. అలాగా వేడి వేడి అన్నంలో కలుపుకొని పచ్చడిని తింటుంటే చాలా బాగున్నదండి. ఇంకా పీస్ అయితే జ్యూసీగా, ఫస్ట్ లేయర్ క్రిస్పీగా, నములుతుంటుంటే జ్యూసీగా చాలా బాగున్నదండి. మీరు కూడా ఇలా పట్టి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. పచ్చడిని ఇలాగా ఎండుమిర్చి పెట్టుకొని తింటే ఎండుమిర్చి నిమ్మరసానికి ఊరి చాలా టేస్టీగా ఉన్నదండి. లైక్ చేయండి వీడియోని.